కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు వేగంగా పనులు చేస్తున్నాయి. రహదారులు, ఘాట్ల నిర్మాణంతో పాటు నదీ తీరం వెంట ఉన్న ఆలయాల్ని ఆధునీకరిస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల్లో కీలకమైనదిగా భావించే కృష్ణా హారతిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గురుడు కన్యారాశిలో ప్రవేశించే శుభముహూర్తం నుంచి 12 రోజుల పాటు కృష్ణా పుష్కరాలు జరుగుతాయి. ఈసారి ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరపాలని పండితులు నిర్ణయించారు. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నీటిపారుదల, పురపాలక, దేవాదాయ, రోడ్లు, భవనాల శాఖ మంత్రులు తరచుగా పుష్కర పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఈ మహాఘట్టానికి కేంద్రమైన విజయవాడకు 80% మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పరిధిలోనే 3 ప్రధాన ఘాట్లు నిర్మిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇంద్రకీలాద్రి మీదుగా భవానీపురం వరకు 2.1 కిలోమీటర్ల మేర కనకదుర్గ ఘాట్ నిర్మిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం జరిగిన ఫెర్రీ వద్ద మరో భారీ ఘాట్ పుష్కర్ నగర్ కడుతున్నారు. రాజీవ్ పార్క్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, కృష్ణలంక వరకు మరో ఘాట్ సిద్ధమవుతోంది. ఘాట్లలో కీలకమైన అచ్చుపోసే పనులకు అవసరమైన ఇసుక, కంకరతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులు తరచుగా ఈ ప్రాంతాల్ని సందర్శిస్తూ పనులు వేగంగా జరిగేలా ఆదేశాలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 3వ వారం కల్లా పూర్తి చేయాలని పట్టుదలతో పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి పక్కనే ఇంకో బ్రిడ్జి నిర్మాణం కూడా చేస్తున్నాం. అందుకని ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా లేకండి. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కోట్లాది మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. వచ్చే వాళ్ళందరూ కూడా పుణ్యస్నానాలు, పిండ ప్రదానాలు, దేవాలయాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నింటిలో కూడా ప్రజలు భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాను. పుష్కరాల్లో నదీ స్నానంతో పాటు దైవ దర్శనానికి సమప్రాధాన్యం ఉంటుంది. అందుకే కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లా పరిధిలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికోసం 151 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించిన అధికారులు ఆలయాల వద్దకు చేరుకునేలా రోడ్లు, ప్రహరీ గోడలు, మెట్ల నిర్మాణాలు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలకు నిధులు ఖర్చు చేస్తున్నారు. అన్ని ఆలయాలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కర పనుల్లో మిగతా శాఖల కంటే దేవాదాయ శాఖ ముందుంది. 8 నెలల ముందే ప్రతి ఆలయానికి సంబంధించిన అవసరాలతో ప్రత్యేక నివేదిక తయారు చేసింది. ఫలితంగా ఏ పనులు ఎక్కడ చేపట్టాలనే దానిపై స్పష్టతతో ముందుకెళ్తోంది. టెండర్లు పిలిచిన 282 పనుల్లో ఇప్పటికే 51 పనులు పూర్తయ్యాయని, మరో 173 పురోగతిలో ఉన్నాయని ఆ శాఖ చెప్తోంది. ప్రతి టెంపుల్ మీద మేము ఒక ప్రొఫైల్ తయారు చేయించాం. అంటే ఆ దేవాలయంది ఫొటోస్ తీసుకోవడము, ప్రస్తుతం ఆ దేవాలయం పరిస్థితి ఎలా ఉంది, ఒక దేవాలయం ధ్వజస్తంభం సరిగ్గా లేదు, దానికి ధ్వజస్తంభం పెట్టాలి, ఇంకో చోట ముఖమండపం సరిగ్గా లేదు, ఇంకో చోట ఇంకో సమస్య, ఇలాంటివన్నీ కూడాను లెక్కలోకి తీసుకొని వాటన్నిటికి కూడాను ఎస్టిమేట్లు వేయించి ఒక్కొక్క టెంపుల్ది ప్రొఫైల్ తయారు చేయించడం జరిగింది. దానివల్ల ఏంటంటే శాంక్షన్స్ అవి ఇవ్వడము, ఆ వర్కులన్నీ కూడాను ఆగస్ట్ 1 లోపలే మొత్తం కంప్లీట్ చేసేస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. ఆ మేరకు బృహత్ ప్రణాళిక రూపొందించిన అధికారులు 120 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నారు. పుష్కర స్నానం తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్జున వీధిని 60 అడుగుల మేర విస్తరించారు. మహామండపాన్ని అందుబాటులోకి తెచ్చారు. నదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని సైతం దుర్గగుడి తరపున చేయాలని నిర్ణయించారు. దీనికోసం నవహారతుల్ని తయారు చేయిస్తున్నారు. గంగా హారతి రీతిలోనే కృష్ణమ్మకు కూడా హారతి ఇవ్వాలి, నిత్య హారతి ఇవ్వాలని చెప్పేసి సీఎం గారు తలపోస్తున్నారు. దేవస్థానం తరపు నుంచి మేము ఏర్పాటు చేయబోతున్నాం. మరి మాకు పూర్తిగా ఆ హారతి నిర్వహించాలంటే దగ్గర మళ్ళీ 25-30 మంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు. సో అందువల్ల మేము భాగస్వామి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ పంట మీద ఇస్తూ 9 మంది పురోహితులతో నవదుర్గ స్ఫురణకు వచ్చే విధంగా 9 హారతులు ఇప్పించాలి అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని కూడా దేవస్థానం వారు చేపట్టబోతున్నాం. పుష్కర పనులపై త్వరలో శ్రీశైలంలో సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తద్వారా రాయలసీమ ప్రాంతం నుంచి పుష్కర స్నానాల కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేది చంద్రబాబు ఆలోచన. వందల సంఖ్యలో వాహనాలు, వేలాది మంది కూలీలు, ఇలా కృష్ణా తీరంలో బిజీ వాతావరణం కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని శాఖలు ఒకటై వేగంగా పనులు చేస్తున్నాయి. విజయవాడకే 80% మంది యాత్రికులు వస్తారని చెప్పేసి అధికారులు అంచనాలతో ఇక్కడే ఏర్పాట్లు ఎక్కువ చేస్తున్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. లక్ష్యాన్ని జూలై 30లోగా పూర్తి చేస్తామని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.